మధ్యకు వెళ్లడం, వాళ్లతో మమేకం అవ్వడం ఇది రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మాత్రం కాస్త భిన్నంగా ఉంది. అందరూ సైకిల్ మీదనే తిరగాలి, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల లిస్టు చూపించాలి అంటూ టార్గెట్ ఫిక్స్ చేశారు. మరి ప్రభుత్వం చెబుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ అందుతున్నాయా? ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు కొత్త వ్యూహం వెనక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? చంద్రబాబు తన టీంను రెడీ చేస్తున్నారు. ఎలాగో తెలుసా? సమయానికి తగినట్లుగా మాట్లాడాలట. అంటే నాయకులు సందర్భాన్ని బట్టి ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని, అందుకు సంబంధించిన పక్కా ప్రణాళికను కూడా ఆయన సిద్ధం చేశారు. తాను కూడా ప్రజల మధ్యకు వస్తున్నానని చెబుతూ అందరూ సైకిల్ మీదనే పర్యటించాలని షరతు విధించారు. దీనివల్ల ప్రజలకు మరింత దగ్గరవ్వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చంద్రబాబు చెప్పిన సూచనలు, ఆయన చేసిన దిశానిర్దేశాన్ని నాయకులు అమల్లోకి పెట్టాలని ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తమకు ఎదురయ్యే ముఖ్య సమస్యలపై పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఏకరువు పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఈ ఫలాలు చాలా మందికి చేరడం లేదు. ఇదే ఇప్పుడు తమ్ముళ్లకు సమస్యగా మారింది. అయితే దీనికి విరుగుడుగా గ్రౌండ్ వర్క్ చేయాలని పార్టీ చెబుతోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లిస్టు రాసుకుని నియోజకవర్గం, మండలం, గ్రామం, ఇల్లు ఇలా దేనికదే విభజన చేసుకుని ఒక ఇంట్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి ఏ ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయనే విషయాన్ని లిఖితపూర్వకంగా వివరించాలని తాజాగా పార్టీ నుంచి మండల స్థాయి నాయకులకు సమాచారం చేరింది. ఈ లిస్టును తయారు చేసుకునేందుకు 10 రోజుల సమయం ఉందని కూడా చెబుతున్నారు. అయితే లిస్టుల వారీగా కరపత్రాలు రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలన్నది చంద్రబాబు చెబుతున్న మాట. అదే సమయంలో వైసీపీ హయాంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు, ప్రస్తుతం నెరవేరిన అంశాలు, ముఖ్యంగా రహదారులు, తాగునీరు, పెన్షన్ల పంపిణీ, ఉద్యోగాల కల్పనపై వర్కౌట్ చేయాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు అంటే 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని తేల్చారు. దీనికి తమ్ముళ్లు సిద్ధం కావాలని సూచించారు. మరి ఇంత గ్రౌండ్ చేస్తారో లేదో చూడాలి.